ఈరోజు ఒకటి ఇవ్వాలి. ఇది తీసుకో. ఈరోజు నుండి పూర్తి అధికారం నీదే, సరేనా? నీ సంసారం నువ్వే చూసుకోవాలి. నేను సైలెంట్ ఉంటా. వదినా మీరు వచ్చేసారు, ఇక నా టెన్షన్స్ అన్నీ మీవే. మా అన్నయ్య కూడా మీ మాటలే వింటాడు సరిగ్గా. అరే నా మాటలు విననే వినడు. పని పని అంతే. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అరే రే రే, రావడంతోనే కంప్లైంట్స్ అన్ని స్టార్ట్ చేసినావా? రావదినా, మనం లోపలికి వెళ్దాం. మీరైతే ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. కొంచెమైనా డెకరేషన్ చేసేదాన్ని. ఈ రోజైతే ఫస్ట్ నైట్ కదా. ఏయ్, ఇంట్లో పెద్దవాళ్ళలాగా మాట్లాడొద్దు, ఆగు. నీ గురించి కూడా ఒక అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? పద పద. హే, ఇక్కడ నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు తెలుసు, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దీ. ఇంకా మీరిద్దరు నిజంగా చాలా మంచి వాళ్ళు. తెలుసా నీకు, కొద్ది రోజుల ముందు నేను ముసోరి వెళ్ళాను తిరగడానికి. కానీ నీతో నేను ఎలా తెలియకుండా ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. తెలియనే లేదు నాకు. ఎప్పుడు అనుకోలేదు కూడా. యాక్చువల్లీ నీకు తెలుసా నా లైఫ్ డెసిషన్ ఎప్పుడు నేను తీసుకోలేకపోతుండేవాడిని. కానీ తర్వాత ఇంత పెద్ద డెసిషన్, ఇదంతా ఒక కళలా ఉంది. నాకు నమ్మలేకపోతున్నా నేను అసలు. అయితే మరి తొందరలో డిసిజన్ తీసుకొని ఏ తప్పైతే చేయలేదు కదా? అస్సలు కాదు. నీ దగ్గర ఏ మ్యాజిక్ ఉందో దాంతో పిచ్చోడిని అయిపోతాను నేను అసలు. నిన్ను ఒకటి అడగనా? నువ్వు చిన్నప్పటి నుండి బోర్డింగ్ స్కూల్లో కదా చదివింది? సో ఎంతమంది అబ్బాయిల్ని నీ వెనక తిప్పుకున్నావు నీ అందంతో? విను, ఫస్ట్ నైట్ని ఇలాగే మాట్లాడుతూ వేస్ట్ చేయాలనుకుంటున్నావా? మాటలతోనా? నిన్ను ఈరోజు కొరుక్కొని తినాలనిపిస్తుంది. నిన్నెవరాపారు? చేయి కదా. మీకు తెలుసా వదిన, బాబాయ్ గారు చనిపోయిన తర్వాత పిన్ని కూడా తొందరగానే చనిపోయింది. అన్నయ్య ఎలా తను హ్యాండిల్ చేశారో. బాబాయ్ గారు సడన్గా చనిపోయడం వలన కంపెనీ షేర్స్ ఒక్కసారిగా కిందికి వచ్చేసాయి. మార్కెట్లో ఎంత లోన్. ఇంకా నా ఇన్నోసెంట్ ఎండి అన్నయ్యను చూసి అందరూ తనని రెగ్యులేట్ చేయాలని ప్రయత్నించారు. అందరూ సహాయం చేస్తున్నట్లు నటించారు. కానీ అన్నయ్య అందరినీ టాక్ట్ఫుల్లీ హ్యాండిల్ చేశారు. నీకు తెలుసా శ్యామిలి, మన కంపెనీ షేర్స్ కదా ఇప్పుడు మార్కెట్లో ఫస్ట్లో ఉన్నాయి. ఇదంతా మీ అన్నయ్య లేబర్ ఇంకా ఇంటెలిజెన్స్ కారణంగానే. కానీ అన్నయ్య మొత్తం క్రెడిట్ మీకే ఇస్తారు. ఆయన అంటుంటారు మీరు ఆయన సపోర్ట్ అని, షెల్టర్ అని. మీ అన్నయ్య కదా కొంచెం ఎక్కువే చెప్తారు. ఆయన లైఫ్లో మీరే ఫస్ట్ లేడీ, ఇంకా మీరే లాస్ట్. వేరే ఎవరిని చూసే టైమే లేదు ఆయన దగ్గర. ఆఫీస్ ఆఫీస్ ఇంకా ఆఫీస్. అన్నయ్య ఎప్పుడైతే మీ పెళ్లి గురించి చెప్పారో నేను అసలు నమ్మలేదు. నాకు అనిపించింది నాతో జోక్ చేస్తున్నారని. అప్పుడు అన్నయ్య ఇది కూడా చెప్పారు, మీరు ఎవరికీ తెలియనివ్వట్లేదని, చాలా మందికి తెలియటం మంచిది కాదని. అప్పుడు నేను కొంచెం నర్వస్ అయ్యాను. అప్పుడు నేను అనుకున్నా నా ఇన్నోసెంట్ అన్నయ్య ఎవరి చేతిలో ఇరుక్కుపోయాడో అని. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నా అన్ని టెన్షన్స్